ఈ వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా 5జీ. సో, చాలా వరకు నేను ఒక నెలలోనే 6 కంప్లెయింట్స్ సేమ్ ఇలాంటి కంప్లెయింట్స్ చూసాను. ఏంటంటే బండి స్టార్ట్ చేస్తే అలా పెట్రోల్ కారిపోతుందన్న. ఏంటి కారణం ఏంటి? ఇగో ఈ నల్ల పైప్ నుంచి కారిపోతుంది. ఈ పైప్ దేనికి సంబంధించింది? అంటే దేనికి లింక్ అయ్యింది? అసలు మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అలా మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. అసల ఆ పైప్ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుందంటే, ఈ యొక్క కార్పొరేటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కార్పొరేటర్ డ్రైన్ పైప్ అది. అంటే డ్రైన్ అంటే ఏంటి? అంటే ఎప్పుడన్నా వాటర్ పెట్రోల్ అనేది ఎక్కువైనా అందులోంచి వచ్చేస్తుంది. లేదా ఫ్లూట్ ఏమైనా స్టక్ అయితే. అసల దీన్ని ఏమంటారు? ఈ ఇష్యూని ఏంటంటే ఓవర్‌ఫ్లో అంటారు. సో, కొంతమంది తెలియకనే ఓవర్ కూల్ అయిపోయింది. అందుకే కారిపోతుందంటారు. సో, దానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్తాను చూడండి. సో, ఫస్ట్ కార్బోరేటర్ బయట తీశాను కదా! మీ ముందే చూడండి ఎంత డర్టీగా ఉందో. సో, ఫస్ట్ అయితే మనం ఔటర్ సైడ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మొత్తం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ఓపెన్ చేసుకోవాలి. సో, కార్బొరేటర్ ఓపెన్ చేసేసాం. చూసారుగా పెట్రోల్ ఉంది. ఆ కప్‌లో ఉన్న పెట్రోల్ అనేది. అండ్ ఏదైతే ఈ వైట్ కలర్ ఉంది కదా! అది చాంబర్ అనేది స్టక్ అయి ఉండిపోయింది. స్టక్ అవ్వడం వల్ల చూసారు కదా! ఈ వేలుతో ప్రెస్ చేస్తుండగా ఆటోమేటిక్‌గా మీదకి లెగిసిపోతుంది. యాక్చువల్‌గా అది ఉండే పొజిషన్ ఎట్లా ఉంటదంటే, మనం చిన్నది మీదకి లేపితే ఆటోమేటిక్‌గా వచ్చేసరికి కిందకెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళాలి. వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు? ఫ్లూట్ పిన్ ఏదైతే ఉందో, ఫ్లూట్ పిన్ చాంబర్‌లో అది స్టక్ అయి ఉండిపోవడం వల్ల మనకి అట్లా అయింది. లేదా ఫ్లూట్ పిన్ అనేది అరిగిపోయినా సరే, మనకి ఆ రకమైన ప్రాబ్లమ్ అయితే ఫేస్ అవుతుంది. బట్ ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఎప్పుడు రైజ్ అవుతాయంటే, మన బండిని ఎక్కువ కాలం వాడకపోతే ఫ్లూట్ పిన్ ఏదైతే ఉందో స్ట్రక్ అయి ఉండిపోతుంది. పెట్రోల్ అందులో పాస్ అయి ఉన్నప్పుడు అక్కడ బంకలా ఫార్మ్ అయ్యి, ఆ ఫ్లూట్ పిన్ స్టక్ అయి ఉండిపోతుంది. సో, అందువల్ల మనకేంటంటే ఫ్లూట్ పిన్ నుంచి పెట్రోల్ అనేది పాస్ అయ్యి, అక్కడ స్టక్ అయ్యి ఉండిపోవడం వల్ల ఓవర్‌ఫ్లో అయిపోతుంది. సో, ఇదే ఫ్లూట్ పిన్. ఈ ఫ్లూట్ పిన్ పోయింది, పోలేదు అని ఎలా తెలుసుకోవాలంటే మీదనైతే ఎండింగ్‌లో మనకి బ్లాక్ కలర్ రబ్బర్ ఉంది కదా! అది ఒకే లెవెల్‌లో ఉంటే బాగున్నట్టు. ఇన్‌కేస్ ఏమైనా స్టెప్ వచ్చిందనుకోండి, గోపురంలాగా స్టెప్ వస్తే అది పోయిందని అర్థం అనమాట. సో, మనం కార్బెట్ ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి మొత్తం ఫ్లూట్ పిన్ పెద్ద జెట్, చిన్న జెట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ ఎయిర్ స్క్రూ కూడా మొత్తం ఓపెన్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఫ్లూట్ పిన్ మెయిన్ స్టక్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఆ కార్బొరేటర్ ఏదైతే ఉందో అల్యూమినియం అండి. సిల్వర్ అనమాట. సారీ అల్యూమినియం కాదు సిల్వర్. అట్లానే ఫ్లూట్ పిన్ కూడా అదే రకం మెటీరియల్ తయారవ్వడం వల్ల కొన్నాళ్ళయ్యేసరికి వైట్ కలర్ ఫ్లెక్స్ అయితే పడుతుంది. ఫ్లెక్స్ పడడం వల్ల మనకి స్టక్ అయిపోతుందనమాట. అదే ఐరన్ అయితే స్టక్ అవ్వదు. అంటే వాటర్ వెళ్తే స్టక్ అవుతుంది ఐరన్ అనేది. లేదా స్టక్ కాదనమాట. చూడండి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇందాకైతే మనం స్టక్ అయిపోయేది కదా! ఇప్పుడు అట్లా ఏం కాదండి. చూడండి ఆఫ్టర్ వర్క్ తర్వాత చూపిస్తాను చూడండి. కార్బొరేటర్ మీదకి లేపిన చూడండి ఏదైతే వైట్ కలర్ చాంబర్ మొత్తం కింద దిగిపోయింది చూసారా ఫ్లూట్ చాంబరు. నా ఫింగర్‌తో తోస్తేనే మీదకెళ్తుంది. లేదా ఆటోమేటిక్‌గా కిందకొచ్చేస్తుంది. అంటే ఆ రకంగా కిందకి వస్తే మీకు ఎటువంటి ఓవర్‌ఫ్లో కానీ ఏమీ కాదు. ఇన్‌కేస్ కనుక కిందకి రాకుండా పైకి ఉండిపోయింది అనుకోండి. సో, మీకు ఓవర్‌ఫ్లో అవుతుంది. సో, ఇదండి అసలు జరిగిన మ్యాటర్ అనమాట. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. మన ఛానల్ గనుక కొత్తయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టా అకౌంట్ అయితే ఫాలో కొట్టేయండి ఫ్రెండ్స్.